శంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. హరి ఓం. ప్రణామాలు గురువు గారు. తరగతి ప్రారంభించవలసిందిగా విన్నవించుకుంటున్నాను. అమ్మా. ఓం నమః శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. అయ్యా వినిపిస్తున్నదా? వినిపిస్తాను సార్, వినిపిస్తాను. సరే, ఓకే. సంసారాఖ్య మహావ్యాధే కిం మూలమితి చింతితే తద్వస్త్రయే చికిత్సేయం తదా ఫలవతి భవేత్. సంసారం అనేటువంటి రోగానికి ఏమిటి కారణం అన్నది ఆలోచించాలి. అంటే ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ఏమండి చెయ్యి నొప్పి పెడుతున్నారు సార్ అని ఆర్థోపెడిక్ ఆయన దగ్గరికి, లేకపోతే న్యూరాలజిస్ట్ దగ్గరికి కాకుండా ముందు ఒక జనరల్ మెడిసిన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అంటే ఒంట్లో అసలు రోగం ఏమిటి, ఏ రోగం వల్ల వీడికి చెయ్యి నొప్పి పెడుతున్నది అన్నది తెలిస్తే అప్పుడు ఆ స్పెషలిస్ట్ గారు ఏదో మంది ఇవ్వడమో ఏదో చేస్తారు అని అంటారు వైద్యంలో. అలాగే మనం అసలు రోగం ఏమిటో తెలిస్తే దానికి మందు ఏమిటో ఆలోచించవచ్చు. రోగం తెలియకుండా మందు ఏమిటో తెలుస్తుంది? ఏదో తలనొప్పి పెట్టింది అని చెప్పి తలనొప్పి మాత్ర, కడుపు నొప్పి మాత్ర, వాంతులు అవుతున్నాయని వాంతులకి మాత్ర, అలాగే మోషన్లు అవుతున్నాయని మోషన్లకి మాత్రలు, ఇలా వేస్తే మాత్రలు వేయడమే ఉంటుంది కానీ రోగం తగ్గదు. రోగం తగ్గాలి అంటే ఇవన్నీ రావడానికి ఏమిటి కారణం అన్నది తెలియాలి. అసలు ఇన్ని రకాలైనటువంటి జబ్బులు వీడికి ఎందుకు వచ్చాయి తెలియాలి. అలాగే సంసారాఖ్యం మహావ్యాధి, సంసారం అనేటువంటిది ఒక పెద్ద గొప్ప రోగం, చాలా పెద్ద రోగం. ఆ రోగానికి బోల్డ్ని చిలవలు పలవలు ఉన్నాయి. ఇన్ని చిలవలు పలవలతో కూడుకున్నటువంటి సంసారం అనేటువంటి రోగానికి కిం మూలం, ఏది మూలం ఇది చింతితే అని ఆలోచిస్తే, అంటే మనం ఆలోచించేటప్పుడు రోగానికి కారణం ఏంటి అని ఆలోచించాలి. అంటే నాకన్నా వైద్యంలో బాగా నిపుణులైన వాళ్ళు మన దాంట్లో ఉన్నారు కాబట్టి నేను అలాంటి వాళ్ళ దగ్గర మాట్లాడకూడదు. కానీ మొత్తం టోటల్గా ఈ రకమైనటువంటి సమస్యలు రావడానికి కారణం ఏమిటి, వీడి శరీరం లోపల ఏ రకమైన ప్రాబ్లం ఉన్నది అన్నటువంటిది ఆలోచిస్తే, దానికి చికిత్స చేస్తే ఇవన్నీ తగ్గిపోతాయి. అంతే తప్ప తలనొప్పి, కడుపు నొప్పి, జబ్బనొప్పి, నడునొప్పి మాత్రలు వాడితే ఈ మాత్రలు పెరిగిపోయి అదో రోగం కింద మారుతుంది. కాబట్టి ఇలా కాదు. అలాగే సంసారంలో ఏమండి భార్య పిల్లలతో పడలేకపోతున్నాను కాబట్టి వీళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతాను, ఏమండి డబ్బు లేదు కాబట్టి ఎక్కడైనా దొంగతనం చేస్తాను, ఏదో ఇలాగ మాట్లాడితే ఇది పోదండి. అసలు ఈ రోగం ఎందుకు వచ్చింది, ఈ రోగం వ్యవహారం ఏమిటి అన్నది ఆలోచించాలి. తద్వస్తయే, ఆ రోగాన్ని పోగొట్టుటకు ఇయం చికిత్స, ఈ చికిత్స తదా అప్పుడు ఫలవతీ భవేత్, పని చేస్తుంది. అంటే మనం ఎప్పుడైతే రోగానికి మూలాన్ని పట్టుకుంటామో అప్పుడు ఆ మూలానికి మనం చికిత్స చేస్తే ఆ రోగం పోతుంది, ఆ సంసారం అనేటువంటి రోగం పోతుంది. దాని మూలం పట్టుకోవాలి, దానికి మనం మందులు ఇవ్వాలి. అది చెప్తున్నాడు. చావు పుట్టుకలతో కూడిన సంసారం అనేటువంటి గొప్ప రోగానికి ఏమిటి మూలం అని విచారణ చేయాలి. అసలు దీని మూలం ఏమిటి అని విచారణ చేస్తే ఆ రోగం పోవడానికి
ఈ చికిత్స అప్పుడు పనికొస్తుంది. మనం చికిత్స చేస్తున్నాం అంటే నేను ఒకసారి నా కుటుంబంలోనే ఎదుర్కొన్నటువంటి విషయం. కడుపు నొప్పిగా ఉన్నదంటే ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. మందులు ఇచ్చారు. ఎన్ని మంది ఎక్స్రేలు తీశారు, మందులు ఇచ్చారు, ఎక్స్రేలు తీశారు, మందులు ఇచ్చారు. ఆ రోజుల్లో ఎక్స్రేలే అంటే సుమారులో 90ల ప్రాంతం, 88, 86, 87 ప్రాంతంలో. అప్పుడు ఏమిటంటే పెద్దగా ఇప్పుడున్న బహుశా లేవేమో తెలియదు నాకు. చేయించారు కానీ ఆ కడుపు నొప్పి తగ్గలేదు. ఏనుగులాంటి మనిషి పీనుగైంది కానీ ఆ కడుపు నొప్పి మాత్రం తగ్గలేదు. అప్పుడు విశాఖపట్నంలో మన డాక్టర్ గారికి తెలుస్తుంది, వి హనుమంతరావు గారు ఒక ఆయన జనరల్ మెడిసిన్ ఉన్నారు. ఆయన దగ్గరికి ఆ పేషెంట్ని తీసుకువెళ్తే కడుపులో పొట్ట పురుగులు ఉన్నాయి, పొట్ట పురుగులకి మందులు వాడితే సరిపోదును కదా అన్నారు ఆయన. అంటే ఏమైందండి, సుమారు 6 నెలలు ట్రీట్మెంట్ వేస్ట్. ఏమిటి కారణం? రోగం ఏమిటో తెలియలేదు. రోగం ఏమిటో తెలిస్తే మనం ఇచ్చినటువంటి చికిత్స ఫలవంతం అవుతుంది. ముందు ప్రధానంగా ఏమండి, చికిత్స వైద్యము అంటే ఏమిటంటే ముందు రోగ నిర్ధారణ జరగాలి. అసలు వీడికి ఏమిటి రోగం ఉంది, అలాగే చావు పుట్టుకలతో కూడుకున్నటువంటి సంసారం అనేటువంటి గొప్ప రోగానికి ఏమిటి మూలం అని విచారణ చేస్తే ఆ రోగం పోవడానికి ఈ చికిత్స అప్పుడు పనికొస్తుంది. అంటే విచారణ కావాలి. అంటే ఏం కావాలయ్యా? విచారణ కావాలి. అంటే వార్తికంలో ఉన్నదాన్నే విద్యారణ్యుల వారు ఇక్కడ స్వీకరించారు, వేరేగా శ్లోకం రాయలేదు. ఇక్కడ చింతన అంటే విచారణను నిదానంగా చెప్పారు. నిదాన జ్ఞానం లేకుండా అంటే అది ఏమిటో అసలు ఆ విషయం ఏమిటో తెలియకుండా చికిత్స కుదరదు. సామాన్య రోగాలకే చికిత్స చేయాలంటే వైద్యుడు స్మృతిమాన్ యుక్తి హేతుజ్ఞ మతిమాన్ ప్రతిమత్తిమాన్ భేషగౌషధ సంయోగై చికిత్సాం కర్తుమర్హతి అని వైద్యశాస్త్రంలో చెప్తారు. వైద్యశాస్త్రంలో ఏం చెప్తారంటే, అంటే ఇలాంటివి మాట్లాడుతున్నాన్ని నన్ను వైద్యులు ఎవరు కూడా తప్పుగా తీసుకోకండి, నేను ఇక్కడ ఈ శాస్త్రం చెప్పడానికి చెప్తున్న మాటలే, నాకు వైద్య శాస్త్రం ఏం రాదు. స్మృతిమాన్ అంటే వైద్యుడికి ఉండవలసినటువంటిది ఏమిటంటే ఒక 10 రకాలైనటువంటి జబ్బులన్నింటినీ కలిపి ఆలోచించగలిగే శక్తి ఉండాలి. అంటే ఇన్ని రకాలైన రోగాలు దేని వల్ల వస్తాయన్నది ఆలోచించగలగాలి. యుక్తిమాన్ యుక్తి హేతుజ్ఞ, మతిమాన్ ప్రతిమత్తిమాన్ అంటే బాగా ఆలోచించేవాడు అయి ఉండాలి. అలాగే ప్రతిపత్తి, ఏ విషయాన్ని ఏ విధంగా స్వీకరించాలి అన్నది తెలిసిన వాడు అయి ఉండాలి. భిషగౌషధ సంయోగై, ఔషధ సంయోగై భిషక్ చికిత్సాం కర్తుమర్హతి అంటే ఏ మందుతో ఏ మందు కలిపి వాడితే ఎటువంటి రోగం నశిస్తుంది అన్నటువంటి తెలిస్తే ఆ వైద్యుడు ఇచ్చినటువంటి మందు వల్ల పనిచేస్తుంది. అంటే సంసారం అనేటువంటి రోగంలో ఏమిటేమిటున్నాయో తెలియాలి. ఈ ఉన్నటువంటి వాటికి ఏమిటి ఇవ్వాలి, ట్రీట్మెంట్ ఏమిటి ఇవ్వాలి అన్నది తెలియాలి. సంచయంచ ప్రకోపంచ ప్రసరం స్థాన సంశ్రయం వ్యక్తి భేదంచ యో వేత్తి దోషాణాం సభవేద్భిషకు. వైద్య శాస్త్రంలోనే మరో మాట ఏమిటి చెప్తారంటే, ఆ వ్యక్తి శారీరక స్థితి తెలియాలి. అందరికీ ఒక రకంగా రోగాలు రావు, అందరికీ ఒక రకమైనటువంటి రోగ విధానాలు ఉండవు. వ్యక్తి భేదాలు తెలియాలి. అలాగే రోగంలో ఉన్నటువంటి దోషాల భేదాలు తెలియాలి. అలాగే ఆ దోషం పెరుగుతున్నదా తగ్గుతున్నదా తెలియాలి. అది ఏ ప్రదేశాల్లో ఎలాగా
సంచరిస్తున్నాదో తెలియాలి. ఇవన్నీ తెలిస్తే ఆ రోగానికి రోగి మంచి మందు, ఆ వైద్యుడు మంచి మందు ఇవ్వగలడు. అలాగే సంసారం అనేటువంటి వ్యాధి ఎవళ్ళకి ఎలా వచ్చింది, ఎటువంటి ఉపదేశాల వల్ల నివారణ పొందుతుంది అనేది విచారణ చెయ్యాలి. విచారణ చేసి వాడిని సంసారం నుంచి మనం ఉద్ధరించాలి. సంసార రోగం నశించాలంటే మోక్షం కోరేటువంటి వాళ్ళు శ్రవణాది రూప చికిత్స పొందాలి. దానికి విచారణ ముఖ్యము. అంటే సాధారణంగా అంటే డాక్టర్ గారు ఒకటి 10 సార్లు పెడుతూ ఉంటారు, అందరూ వినండి 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 అని. కానీ మనం ఏమిటనుకుంటాం, రోజు గంట సేపు వినడమే చేస్తే మన పనులన్నీ మిగతా పనులన్నీ ఎలాగవుతాయి, మనకి బోల్డెన్ని వ్యాపకాలు ఉన్నవాళ్ళం అని అనుకుంటూ ఉంటాం. అందువలన రోజు మనం రాం, ఎవడము రాం, నేను రావటం లేదు కాబట్టి చెప్తున్నాను. కానీ శ్రవణం లేకపోతే రోగం పోదు. శ్రవణం ఉంటేనే, అంటే ఏమంటే నాకు తెలుసును కదా, మీకు తెలియటం వేరండి. అంటే కడుపు నొప్పికి ఏమాత్రైనా వేసుకుంటే తగ్గుతుందా అనేటువంటిది ఒకవేళ బహుశా మీకు తెలిస్తే తెలియచ్చును. ఇంతకుముందు మీరు కడుపు నొప్పి వచ్చినప్పుడు ఆ మాత్ర వాడి ఉండొచ్చును, కానీ ఇవాళ వచ్చినప్పుడు ఆ మాత్ర పని చేయకపోవచ్చు. దానికి ఏం కావాలి, వైద్యుడి యొక్క అనుభవం కావాలి. అలాగే గురువులు చెప్తూ ఉన్నప్పుడు ఆ విషయాల్ని చాలా జాగ్రత్తగా విశ్లేషణ చేసి మనకు అందిస్తూ ఉంటారు. ఆ విశ్లేషణ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు బహుశ్రుతులు కాబట్టి, అనేక విషయాలు వినున్నటువంటి వాళ్ళు కాబట్టి, అనేక విషయాలను వాళ్ళు చదివి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి, వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు వేరువేరుగా విడదీసి దీన్నిలాగా చూపెడితే మనకున్నటువంటి అజ్ఞానం కొంతవరకు నశించడానికి వీలవుతుంది. స్వత ఆనందయాధ్యాత్మేపి అబోధా దుఃఖ సంప్లుతి సో అబోధో అనర్థహేతుత్వాత్ నిర్దేష్టవ్యశ్చికిత్సితుం. అసలు ఏమిటండి, తెలియకపోవటం వల్ల వచ్చిందండి ఈ రోగం. ఏమిటండి వాడికి అంటే బోధం లేదు. స్వతహా తన ఆత్మ యొక్క ఆనందయాధ్యేపి, ఆనందము యొక్క యథార్థ స్థితి, యాథాత్మ్యేపి, ఆనందము యొక్క యాథాత్మ్యం అంటే యథార్థ స్థితి తనది ఆనందమే అని తెలుసు. నేను బ్రహ్మమును అని నాకు తెలుసు. కానీ ఏదో ఒక చిన్న కష్టం వచ్చింది, నాకు తెలిసినటువంటి వాళ్ళందరికీ ఫోన్లు చేసి చాలా ఇబ్బందిగా ఉన్నా, చికాకుగా ఉన్నది, బాధగా ఉన్నదని చెప్తున్నాను. ఏం జరిగిందయ్యా అంటే స్వతహా యథార్థముగా తనంతట తానుగా తన ఆత్మ ఆనందయాథాత్మ్యే, ఆనందం అనేటువంటి యథార్థ స్థితి కలిగినటువంటిది అయినప్పటికీ కూడా అబోధాత్ దుఃఖ సంప్లుతి, అజ్ఞానం వలన దుఃఖంతో కూడుకొని ఉంటుంది. ఏమండి చదువుతున్నాం కదండి, వేదాంతం చదువుతున్నాం, వేదాంతం వింటున్నాం, వేదాంత గ్రంథాలు బోల్డని చదివాం. కష్టాలు ఏవైనా వచ్చినప్పుడు ఎందుకు తట్టుకోలేకపోతున్నాం? ఇది శరీరానికి వచ్చినటువంటి కష్టమే, ఇది ఆత్మకు వచ్చినటువంటి కష్టం కాదు అని మనం దాన్ని ఎందుకు వేరు చేసి చూడలేకపోతున్నాం? యాథార్థ్యం తెలిసినప్పటికీ కూడా, అంటే ఆనందమే ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలిసినప్పటికీ కూడా దుఃఖ సంప్లుతి, దుఃఖాలతో కూడి ఉండడం ఎందుకు జరుగుతుందంటే అబోధాత్, బోధం లేకపోవటం వల్ల. బోధం అంటే ఏమిటండి, చదవడాన్ని బోధము అనరు. బోధము అన్నటువంటి పదం రెండో దశ. మొదటి దశని అధీతి అంటారు. అంటే మనం చదివాం, నేను పుస్తకం చదివాను అనుకోండి, నాకు ఆ పుస్తకం వెంటనే అర్థమైపోయిందని అనుకోకూడదు. ఆ పుస్తకం అర్థం అవడానికి నేనేం చేయాలి, ఆలోచన చేయాలి. ఆలోచన నేను చేయాలి. లేదు, నా అంతటి నేను ఆలోచించుకోలేకపోతే ఆలోచించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి మహాత్ముల యొక్క పాదాల దగ్గర కూర్చుంటే వాళ్ళు ఇదిగో ఇది అంటే టకటక చెప్పేస్తారు. ఇప్పుడు మన వెళ్ళాం డాక్టర్ గారి దగ్గరికి, ఆయన ఒకసారి ఇలా చేయి పట్టుకున్నారు, అయిపోయింది. ఆ చెయ్యి పట్టుకోవడం అయిపోయిన తర్వాత ఏదో స్టెథోస్కోప్ పెట్టారు, ఇలా చూశారు. అంటే ఇప్పుడంటే ఏవో టెస్టులు గట్రా అవన్నీ ఉండొచ్చును, పూర్వం అయితే చూశారు.
పర్వాలేదురా అన్నారు, 2 మాత్రలు రాశారు, అయిపోయింది. ఏమైంది? ఆయనకి రోగం తెలిసిపోయింది, ఆయనకి బోధ ఉంది, నీకు బోధం లేదు. బోధం కావాలి, అధీతి కాదు కావలసింది. అధీతి అంటే చదవడం, బోధము అంటే ఆలోచించడం. ఆలోచించడం నెక్స్ట్ స్టేజ్ అనమాట. ఫస్ట్ స్టేజ్ తర్వాత నెక్స్ట్ స్టేజ్. ఎంత మీరు లోతుగా ఆలోచిస్తే అంత కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అనంతం మ్యాథమెటిక్స్లో ఉన్నారనుకోండి, ఐఐటికి సెలెక్ట్ అవ్వాలంటే వాడికి ఇలా లెక్కించేసరికి వాడు ఆలోచించగలగాలి. అంటే దాని ఆన్సర్ వాడికి బ్రెయిన్లోకి టకాల్మని వచ్చేయాలి. ఆ రకమైనటువంటి బోధం కావాలి. అబోధాత్, అజ్ఞానము వలన దుఃఖ సంప్లుతి, అంటే దుఃఖంతో నిండుతుంది. సహా అబోధ, అజ్ఞానము అనర్థహేతుత్వాత్, అనర్థాలకి కారణం కాబట్టి, చికిత్సితుం అంటే అజ్ఞాన రోగానికి చికిత్స చేయటం కొరకు నిర్దేష్టవ్య, దాన్ని మనం నిర్దేశించి చెప్పాలి. ఏమిటి? ఇదిగో వీడికి ఈ తెలివి లేదు, ఈ తెలివి వీడికి లేదు కాబట్టి ఈ తెలివి వీడికి కలిగించాలి. గురువుగారు ఏం చేస్తారండి? ఏమీ చెయ్యరు. శుభ్రంగా పాత్రని ఆ రాగి ఇదే చింతపండు ఉప్పు పెట్టి రాస్తే ఎలాగైతే నెగనెగనెగనగ మెరిసిపోతుందో, అలాగే ఈ జీవుడికి జ్ఞానం ఉన్నప్పటికీ కూడా గురువు గారు దాన్ని శుభ్రంగా తోముతారు. తోమితే నెగనెగనగ మెరుస్తుంది. జ్ఞానం ఉంది, జ్ఞానం జన్మతః నీకుంది, ఉన్నప్పటికీ కూడా అది నిజమని నీకు తెలుసు. అయినప్పటికీ కూడా నీకు ఆలోచన శక్తి తక్కువగా ఉంది కాబట్టి నువ్వు దాన్ని పొందలేకపోతున్నావు. దాన్ని పొందించాలి. దాన్ని పొందిస్తే అప్పుడు వాడికి వైద్యం చేయడం అవుతుంది. తన ఆత్మ ఆనందఘనమైనదే అనేటువంటి విషయం యథార్థం. ఆత్మ ఆనంద ఘనము అన్నది యథార్థం. కానీ అజ్ఞానం వల్ల దుఃఖం కలుగుతున్నది. దుఃఖం ఎందుకు కలుగుతున్నదంటే అజ్ఞానం వల్ల కలుగుతున్నది. ఆ అజ్ఞానానికి చికిత్స చేయడానికి ఆ అజ్ఞానాన్ని నిరూపణ చేయాలి. వీడికి ఏమిటి అజ్ఞానం? వీడి రోగం ఏమిటి? కోరికలా, లేకపోతే పొందలేనటువంటి వాటి కోసం దుఃఖాలు పడుతున్నాడా? పొందినటువంటి వాటిని అనుభవించలేకపోతున్నాడా? వీడిది శారీరక క్లేశమా, మానసిక క్లేశమా, బౌద్ధిక క్లేశమా? వీడికి వచ్చినటువంటి కష్టం ఏమిటి విచారణ చేయాలి. దాన్ని నిరూపణ చేయాలి. అజ్ఞానాన్ని నశింపజేస్తే కేవలం అనర్థనాశమే కాదు, జ్ఞాన ఫలం లభించటం, ఆనంద ప్రాప్తి కలుగుతుంది. అజ్ఞానం పోతే ఏం జరుగుతుందండి అంటే, ఏమంటే సంసారం అనే అనర్థం నశించిపోవడమే కాదండి, జ్ఞానం యొక్క ఫలితం కలుగుతుంది, ఆనందం కూడా ప్రాప్తిస్తుంది. ఆ విధంగా ఎలా ఆనందం కలుగుతుంది అంటే, ఆత్మయే ఆనందము అని ఇదే బృహదారణ్యకోపనిషత్తులో ఏషోస్య పరమానందః ఏషఃకేవ ఆనందయతి యో వై భూమా తత్సుఖం అని ఛాందోగ్యంలోని, ఇలాగా ఉపనిషత్తుల్లోని ఆనందం అనేటువంటిది కలుగుతుంది. ఆనందమే బ్రహ్మము అని చెప్పారు. ఆనంద ప్రాప్తి కలగడం ప్రమాణబద్ధమైనటువంటిది. విషయ సంబంధాల్లో సుఖ దుఃఖ ద్వంద్వ భావములు ఉంటాయి. విషయ సంబంధాలు ఉన్నప్పుడు సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. స్వరూపానికి సుఖమునకు దుఃఖం ఉండదు. స్వరూప సుఖం అంటే ఆనందం, స్వరూప సుఖానికి దుఃఖం ఉండదు. యథార్థంగా దుఃఖం లేకపోయినా భ్రాంతి వలన దుఃఖ సంబంధం ఉంటుంది. యథార్థంగా దుఃఖం లేదు, కానీ భ్రాంతి వలన దుఃఖ సంబంధం ఉన్నది. అంటే నలిప్యతే లోక దుఃఖేన అనే మొదలైనటువంటి ఉపనిషద్ వాక్యాల చేతను ఆత్మకు ఆనందమే తప్పిస్తే దుఃఖం కలగదు, దుఃఖములతో సంబంధము లేదు అని చెప్పారు. ఈ విషయాల్ని నిహృతే శాస్త్రం నలిప్యత ఇతి రణాత్ అనేటువంటి వాక్యాల్లో వార్తికంలో చెప్పారు. అంటే వార్తికాలు ఒక 10 వార్తికాలు ఒక శ్లోకానికి ఉంటున్నాయి.
ఒక శ్లోకానికి 10 వార్తికాలు మనం చెప్తే 280 శ్లోకాలు ఈ అధ్యాయం. అంటే ఎన్ని చెప్పాలి? 2800 శ్లోకాలు వార్తికంలో చెప్పాలి. అంటే ఆయుర్దాయం సంఖ్య వస్తుంది, అనుమానం వస్తుంది. ఎందుకంటే 2800 ఒక అధ్యాయానికే మనం చెప్తే మరో 3 అధ్యాయాలు తక్కువ ఉంటాయి, కానీ మరో 2 అధ్యాయాలు 300 ఉన్నాయి. వార్తికారుల వారు సురేశ్వరాచార్యుల వారు బోల్డ్ని శ్లోకాలు రాశారు, చాలా వివరణగా రాశారు. అందు గురించి వాటిలో ఉన్నటువంటి వివరాలని తీసుకొని వాటిని నాకు అర్థమైనటువంటి దాన్ని మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ వార్తికాలన్నీ చెప్పడానికి ప్రయత్నం చేయటం లేదు. కాబట్టి ఆనందం అనేటువంటి దానికి దుఃఖాలతో సంబంధం ఉండదు. ఆనందం అనేటువంటిది స్వతంత్రంగా ప్రకాశించేటువంటిది అని ఉపనిషత్తులు చెప్తున్నాయి అని చెప్పారు. అబుద్ధమాత్మనస్తత్వం ప్రమాతుం యోగ్యమాగమై నిర్దేష్టవ్యం తదప్యత్ర సంభావయితుమంజస. ఏమండి? అబుద్ధం తెలియబడనటువంటి ఆత్మనః తత్వం, ఆత్మతత్వము ఆగమై ఉపనిషత్ శాస్త్రముల చేత ప్రమాతుం తెలుసుకొనుటకు, కొనునట్లు చేయుటకు యోగ్యం తగినటువంటిది. తెలియబడనటువంటి ఆత్మని, ఆత్మతత్వాన్ని ఉపనిషత్ శాస్త్రముల చేతను తెలుసుకునేటట్టుగా చెయ్యడం జరుగుతుంది. శాస్త్రం దేనికోసం అండి అని అంటే మనకి తెలియనటువంటి విషయాన్ని నిర్ధారణ చేయటం కోసం శాస్త్రం. తదపి ఆత్మతత్వము కూడా అత్ర ఇచ్చట అంజసా సంభావయితం, శీఘ్రముగా భావించుటకు నిర్దేష్టవ్యం, నిర్దేశించాలి. అంటే రోగమేమిటో, దాని కారణాలు ఏమిటో చూడాలి. ఆ రోగానికి చికిత్సకి సంబంధించినటువంటి నిదానం తెలియాలి. ఆ నిదానంతో పాటు ఎంత డోస్ వాడాలో తెలియాలి. ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాం? వేగంగా తగ్గాలంటే ఏం చేయాలండి? యాంటీబయాటిక్ 600 లేకపోతే 800 1000 ఉంటాయి. కోసం ఎంత ఉంటాయో తెలియదు అనుకోండి. ఏదో ఈ మధ్యకాలంలో డాక్టర్ గారి మీద ఆధారపడుతున్నాం కాబట్టి మనకేం తెలియదు. ఏమండి? రాసేస్తారు, కొనేసుకుంటాడు, వేసుకుంటాడు. దానివల్ల ఏం సమస్యలు వస్తాయో అంటే ఎందుకోసం చెప్తున్నాం? దాన్ని నివారణ చేయాలి, శీఘ్రంగా నివారణ చేయాలి. శీఘ్రంగా నివారణ చేయడానికి ఎంతమంది అవసరం, ఏ మంది అవసరం, ఆ విషయం తెలియాలి. ఎప్పుడైతే తెలియబడినటువంటి ఆత్మతత్వాన్ని శాస్త్రముల చేత చెప్పాలంటే ఎంత శాస్త్రం నేర్చుకోవాలి? ఎన్ని శాస్త్రాలు నేర్చుకుంటే జ్ఞానం కలుగుతుంది? ఎన్ని శాస్త్రాలు నేర్చుకుంటే మనకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది? ఒక్క శాస్త్రాన్నైనా లోతుగా నేర్చుకుంటే చాలు. ఒక్క రామాయణం లోతుగా చదివితే మోక్షం వస్తుంది అన్నాడు భరద్వాజుడితో బ్రహ్మగారు. రామాయణం లోతుగా చదివితే, నేను రామాయణం చదువుతున్నానండి, భారతం చదివాను, భాగవతం చదివాను, అష్టాదశ పురాణాలు చదివాను, అన్నీ చదివాను, నాకేమీ బ్రహ్మజ్ఞానం కలగలేదు ఏంటి అంటే నువ్వు చదవలేదు. కాకి కావు కావు మనును అన్నట్టు మనం అరిస్తే రాదు చదువు, ఆలోచించాలి. మనకు ఆలోచన లేదు, రాలేదు. కాబట్టి ఆత్మతత్వం తెలియబడనటువంటిది. ఉపనిషత్తుల ద్వారా ఆత్మతత్వాన్ని తెలుసుకోవచ్చు. అజ్ఞానాన్ని నశింపజేసేటువంటి చికిత్స ఉపదేశించిన విధంగానే ఇక్కడ ఆత్మజ్ఞానాన్ని ప్రకాశింపజేసే శాస్త్ర విషయాలు కూడా చెప్పాలి. అంటే ఏమిటి రోగమో నిర్ధారణ చేసిన తర్వాత చికిత్స కూడా ఎంత అవసరమో చెప్పాలి అందరికీ. ఏమంటే ఉపనిషత్తులు అన్ని ఉపనిషత్తులు పరిపూర్ణంగా నేర్చుకున్నానండి, బ్రహ్మసూత్రాలు చదివి అందరికీ సాధ్యం కాదు. ఎందుకోసం అంటే వాళ్ళకి ఉండేటువంటి బుద్ధి యొక్క సామర్థ్యం చేతను ఎంత జ్ఞానాన్ని వాళ్ళు ఈడ్చుకోగలరు అన్నది చూడాలి.
వాడికి ఎంత చెప్తే వాడి బుర్రకి ఎక్కుతుందో చూడాలి, సరిపోయినంత బుర్రకి ఎక్కించాలి. మాస్టర్కి తెలిసిందంతా పిల్లడికి చెప్తే వాడికి రావాలి కదా, రాదు. వాడికి ఎంత వస్తుందో చూసి వాడికి చెప్పాలి. వాడు అలా కొద్ది కొద్దిగా జీర్ణం చేసుకోగలడు. ఒక్కరోజే భోజనం ఏదో కేజీ బియ్యాన్నం పెడతానంటే కుదరదు. మెల్లిమెల్లిగా వాడిని పెంచాలి. ఇది కూడా విచారణ చెయ్యాలి. తమ్ అబోధం తచ్చమేయం అవ్యాకృత గిరా శృతి నిరదీక్ష శృతి సాతు న్యాయేనాత్ర విచార్యతే. తమ్ అబోధం, ఆ తెలియబడనటువంటి ఆత్మ, తత్ మేయంచ, ఆత్మను తెలియటానికి, ఆ ఆత్మ వాస్తవంగా ఆత్మను తెలియడానికి ప్రమాణాలు లేవు, కానీ ఆత్మను మనం తెలియాలి. శృతి ఉపనిషత్తు యొక్క అవ్యాకృత గిరా తరిహి అవ్యాకృతమాసీత్ అనేటువంటి వాక్యముతో దానిని శృతి ఉపనిషత్తు నిరదీక్షత్ అంటే నిర్దేశించను. ఏమండి, ఆ తెలియబడనటువంటిది అంటే సృష్టికి పూర్వం ఏమిటున్నది అన్నది ఎవరికీ తెలియదు. దాన్ని ఎలా తెలుసుకోవటమండి అంటే శృతి చెప్పింది. ఏమిటని చెప్పింది? తద్ధేదం తర్హి అవ్యాకృతమాసీత్ అన్నటువంటి మంత్రంతో చెప్పింది. తత్ హా ఇదం, ఇంతకు ముందు తత్ హా ఇదం అన్నటువంటి వాటికి అర్థాలు చెప్పాం. తర్హి అవ్యాకృతమాసీత్ అన్నటువంటి మాటను కూడా అర్థం చెప్తాం. అవ్యాకృతం అంటే అది వ్యాకరింపబడ్డది కాదు. నీకు తెలియాలంటే ఎలా ఉండాలి? నీకేమో వస్తువు కనిపించాలి. మనం బంగారం గని దగ్గరికి వెళ్ళి బంగారం కొందామంటే కుదరదు. ఎందుకోసం? మనకి అక్కడ బంగారం కనిపించదు. బంగారం లోహం మన్నులో కలిసి ఉంటుంది. దాన్ని విడదీసి ఆ బంగారాన్ని ఇస్తే మనం కొనుక్కోగలం. ఆ బంగారాన్ని విడదీసి మనకి ఇవ్వాలి. ఏమండి, జగత్తు అనేటువంటిది మనకి విడదీస్తే కానీ జగత్తు తెలియదు. విడదీసి చూపించాలి. నిరదీక్షత్ నిర్దేశించను. సాతు న్యాయేన, ఆ శృతివాక్యానుసారంగా అత్ర ఇక్కడ విచార్యతే, ఆత్మవిచారణ జరుగును. ఆత్మవిచారణ ఎలా చేయాలయ్యా? తర్హి అవ్యాకృతమాసీత్ అనేటువంటి శృతివాక్యాన్ని పట్టుకో ఆత్మవిచారణ చెయ్యాలి. ఈ ఒక్క వాక్యాన్నే పట్టుకొని సుమారు 30 శ్లోకాలు ఎన్నో సురేశ్వరాచార్యుల వారు రాశారు. ఆత్మ బుద్ధి చేత తిరగదగినటువంటిదే కాదు, దానికి త్రిపుటి లేదు, ప్రమాణం లేదు, ప్రమేయం కాదు, ప్రమాత లేదు. మరి ఎలా తెలియాలి? శృతిలో తరిహి అవ్యాకృతమాసీత్ అనేటువంటి వాక్యం వలన అది నిర్దేశింపబడ్డాది కాబట్టి ఆ వాక్యాన్ని విచారణ చేయటం వల్లనే తెలియాలి. తద్ధేదం తరిహి అవ్యాకృతమాసీత్ అని శృతి. బీజ రూపంగా ఉన్న జగత్తు అవ్యాకృతమైనటువంటిది అని చెప్పారు. బీజ రూపం, దాని నుండి ప్రత్యక్షమైనటువంటి జగత్తు తర్వాత కలిగింది. జగత్తు బీజావస్థలో ఉన్నటువంటి దాన్ని అవ్యాకృతము అన్నారు. దాన్ని అనుసరించి మనం విచారణ చేయాలి. తద్భేదం తర్హి అవిస్పష్టం ఆసీత్ అవ్యాకృత భేదం ఇత్యేతస్మిన్ శ్రౌతవాక్యే పదార్థాస్తావదీర్యతే. తద్భేదం, బీజం యొక్క జగత్తు యొక్క భేదము తర్హి వ్యాకృతము కాకముందు అవి స్పష్టంగా లేదు. నామరూపాలతో వ్యాకరించిన తర్వాత ఇదిగో ఇది జగత్తండి, ఇది భూలోకం, ఇది భువర్లోకం, ఇది సువర్లోకం, ఇది మహర్లోకం, ఇది జనలోకం, ఇది తపోలోకం, ఇది సత్యలోకం అని చెప్పడానికి వీలైంది. ఇవి చరములు, ఇవి అచరములు, ఇవి జడములు, ఇవి అజడములు, ఇవి తిరియక్కులు, ఇవి పశువులు, పక్షులు, వీళ్ళు మనుష్యులు, వీళ్ళు ద్విపాత్తులు, వీళ్ళు చతుష్పాత్తులు, ఈ విభాగం అంతా ఉంది. అప్పుడు ఈ విభాగం ఏమీ లేదు. ఎప్పుడు లేదు? తద్భేదం, బీజము యొక్క జగత్తు యొక్క భేదము తర్హి వ్యాకృతము కాకముందు అవి స్పష్టముగా లేదు. అవ్యాకృతాభిధం, దానికి పేరేమిటండి? అవ్యాకృతము అని పేరు. ఆసీత్
దాన్ని అవ్యాకృతం అన్నాం. అది వ్యాకృతం లేదు, అవ్యాకృతం అన్నాం. ఇది ఏతస్మిన్ శ్రౌతవాక్యే అని చెప్పినటువంటి ఉపనిషద్వాక్యమునందు తద్ధేదం తరిహి అవ్యాకృతమాసీత్ అనేటువంటి ఉపనిషత్ వాక్యమునందు తావత్ పదార్థా అంటే ఎంతవరకు పదార్థ సంబంధము కలదో ఈ రీతే చెప్పాలి. ఏమండి, అవ్యాకృతంలో పదార్థాలకి ఎంత సంబంధం ఉన్నది అన్నది చెప్పాలి. జగత్తు సృష్టింపబడ్డానికి ముందు బీజావస్థ అస్పష్టంగా ఉండడం వలన అవ్యాకృతము అని చెప్పబడ్డాలి. ఆ తద్ధేదం తరిహి అవ్యాకృతమాసీత్ అనేటువంటి ఉపనిషత్తు మాటలో పదార్థ విచారణ చేసి జగత్తును వేరు చెయ్యాలి. అందువల్ల జగత్తునందు పదార్థ విచారణ చేయాలి. జగత్తులో ఏ పదార్థాలు ఉన్నాయి ఏమిటి అనేటువంటిది విచారణ చేయాలి. అజ్ఞానాత్మని అశేషేణ లేనం బీజస్వరూప దృక్కు తచ్చబ్దేన జగత్ ప్రోక్త పరోక్షార్థాభిధాయిన. అజ్ఞానాత్మని తెలియబడనటువంటి ఆత్మయందు అశేషేణ పరిపూర్ణముగా బీజస్వరూప దృక్ బీజస్వరూపము ధరించినటువంటి జగత్తు లేనమై ఉన్నది. పరోక్ష అర్థాభిధాయిన పరోక్షార్థాన్ని చెప్పేటటువంటి తత్శబ్దేన తత్ అనేటువంటి శబ్దముతో జగత్ ప్రాప్తం జగత్తు చెప్పబడ్డాది. ఏమంటే అక్కడ రెండు పదాలు ఉన్నాయి. ఆ మంత్రంలో మొట్టమొదటి రెండు పదాలు ఉన్నాయి. తత్ ఇదం, తదిదం అని ఇవ్వలేదు, తద్ధేదం అని ఇచ్చారు. మధ్యన హా అన్నటువంటిది పెట్టారు. హా అన్నటువంటి అక్షరానికి అర్థం ఏమిటి చెప్పారు? అనాది పరంపరా ప్రాప్తమైనటువంటిది అని చెప్పారు భాష్యంలో. భాష్యంలో శంకరాచార్యుల వారు హా అనాది పరంపరా ప్రాప్త అన్నారు. అంటే ఎప్పటి నుంచో వస్తున్నారు. అంటే తత్ అన్నటువంటిది ఏమిటి? పరోక్షం. ఇదం అన్నటువంటిది ఏమిటి? ప్రత్యక్షం. ఇదం అన్నటువంటిది ప్రత్యక్షము, తత్ అన్నటువంటిది పరోక్షము. ఇక్కడ తచ్చబ్దం చేత పరోక్షమైనటువంటి జగత్తుని చెప్పారు అన్నాడు. తత్ అంటే పుట్టుటకు ముందు బీజరూపంగా ఉన్న జగత్తు, అంటే జగత్తు ఏర్పడక ముందు బీజరూపంగా ఉన్నటువంటి జగత్తు. తరిహి అంటే ఆ కాలంలో. ఏ కాలంలో అంటే నీ కంటికి కనిపించనటువంటి భూతకాలంలో తత్ అని నిర్దేశించారు. దాన్ని తత్ అన్నటువంటి పదంతో చెప్పారు. అంటే పరోక్షావస్థలో జగత్తు తత్తుగా చెప్పబడాలి. పరోక్షావస్థలో దాన్ని తత్తుని జగత్తుని తత్ అన్నారు. అజ్ఞాతాత్మైక సంసిద్ధ బీజావస్థమిదం జగతు తదిత్యనేన అభిధ్యాయి పరోక్షార్థాభిధాయిన అని సురేశ్వరాచార్యుల వారు బీజావస్థలో ఆత్మ గురించి తెలియదు కనుక అప్పుడు జగత్తు పరోక్షవాచకమైనటువంటి తత్తుతో చెప్పబడుతుంది అని చెప్పారు. అయితే అవ్యాకృతస్య జగతః భూతకాలాభిసంగతే బుభుత్సుం ప్రతి పారోక్షాత్ తచ్చబ్దస్తత్ర యుజ్యతే. ఆ తచ్చబ్దం అంటే ఒక్కొక్క మాట కోసం చాలా, అంటే చెప్తున్నాను కదా, చాలా లోతుగా మాట్లాడారండి. ఆ సూత్రంలో బృహదారణ్యకంలో ఉన్నటువంటి ఒక అక్షరం కోసం, ఒక మాట కోసం ఇలా పట్టుకో చితక్కొట్టారు. అది నుంచే మనకి బృహదారణ్యకోపనిషత్తుకి సంబంధించినటువంటి అనుభూతి ప్రకాశంలో మనకి చివరి 2 అధ్యాయాలు కొద్దిగా పెద్దవి. 17-18 అధ్యాయాలు 300 శ్లోకాలు దాటున్నాయి. ఎందుకోసం? విద్యారణ్యుల వారు అవతల వార్తికాలని దృష్టిలో పెట్టుకొని, బృహదారణ్యక భాష్యవార్తికాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి మంత్రంలోనే ఉన్నటువంటి ప్రతి పదానికి, ప్రతి అక్షరానికి అర్థాలను వివరించడానికి ప్రయత్నం చేశారు. దానివలన విషయం పెరిగిపోయింది. తత్ అంటే పుట్టుడికి ముందు బీజరూపంగా ఉన్న జగత్తు. తరిహి అంటే ఆ కాలంలో, అంటే కంటికి కనిపించనటువంటి భూతకాలంలో తత్ అని నిర్దేశించబడ్డాలి.
అంటే పరోక్షావస్థలో జగత్తు తత్తుగా చెప్పబడ్డాది. కాబట్టి బీజావస్థలో ఆత్మను గూర్చి తెలియదు కాబట్టి అప్పుడు జగత్తు పరోక్షవాచకమైనటువంటి తత్తు అనేటువంటి శబ్దంతో చెప్పారు అని సురేశ్వరాచార్యుల వారు చెప్పారు. అవ్యాకృతస్య జగతః భూతకాలాభిసంగతే బుభుత్సం ప్రతిపారోక్షా తచ్చబ్దస్తత్ర యుజ్యతే. అవ్యాకృతస్య జగతః నామరూపాదుల చేత వ్యాకరింపబడనటువంటి జగత్తునకు భూతకాలాభిసంగతే జగత్తు వ్యాకరింపబడక ముందర బడక పూర్వం అంటే ముందర కూడా ఉండుటాను ధర్మాన్ని బుభుత్సుతుం ప్రతి తెలియుట కొరకు తత్ర తద్ధేదం అనేటువంటి చోట పారోక్షాత్ భూతకాలము పరోక్ష విషయం అవటం వలన తచ్చబ్ద తత్ అనేటువంటి పదం ప్రయోగించడం యుజ్యతే తగినటువంటిదే. అంటే అర్థం ఏమిటండి? అవ్యాకృతమైనటువంటి జగత్తుకు పుట్టుటకు పూర్వం కూడా ఉన్నది. అవ్యాకృతమైనటువంటి జగత్తు పుట్టడానికి ముందు కూడా ఉన్నది. అంటే మనం సద్వాదులవి. ఉన్నదాని నుంచి ఉన్నది కలిగింది అంటున్నాం కానీ లేని దాని నుంచి కలిగింది అంటాం లేదు. అందుకోసం జగత్తుకి కారణమైనటువంటిది ముందు కూడా ఉన్నది. ఉన్నప్పుడు అది పరోక్ష విషయం కదండి, దాన్ని తత్ అన్నటువంటి మాటతో చెప్పారు. అది ఎవరికి కనిపించే విషయం కాదు కాబట్టి దాన్ని తత్ అన్నారు. తత్ అంటే వ్యాకృతం కాకముందు ఉన్నటువంటి జగత్తు అని అర్థం. తత్ ఇదం అనేటువంటి చోట తత్తు ఇదం అనేటువంటి రెండు మాటలు కూడా ఒకే విభక్తిలో ఉండడం వలన పరోక్షావస్థ ప్రత్యక్షావస్థ స్వరూపంలో ఒక్కటే. అంటే జగత్తు వ్యక్తమైన తర్వాతను జగత్తు వ్యక్తం కాక ముందర కూడా ఒకే రూపంలో ఉంటాయి. ఎందుకు అలా చెప్పగలుగుతున్నారంటే తత్ అన్నటువంటిది ఇదం అన్నటువంటిది ఒకే విభక్తిలో ఉన్నాయి కాబట్టి సామానాధికరణ్య ధర్మం చేతను ఆ ప్రత్యక్షావస్థ పరోక్షావస్థ రెండూ కూడా ఒకే స్వరూపం. అంటే లేనిది పుట్టలేదు, ఉన్నది నశించలేదు. ఉన్నటువంటిది ఏది నశించిపోలేదు, లేనిది పుట్టలేదు అని చెప్పడం అయింది. హా అనేటువంటిది అవధారణార్థకం. హా అనేటువంటి అక్షరం వలన అనాది పరంపరగా వచ్చేటువంటి విషయం నిర్దేశించడం జరిగింది. అవ్యాకృతస్య జగతః భూతకాలాభిసంగతే సుఖావబుద్ధయే హేతి నిపాతోత్ర ప్రయుజ్యతే. హా అన్నటువంటి అక్షరం ఎందుకు చెప్పారండి అంటే హా అనేటువంటి అక్షరం అవ్యాకృతం అనేటువంటిది అనాది పరంపరా ప్రాప్తము. ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఎవరికీ తెలియదయ్యా అని నిర్దేశించడానికి హా అన్నారట. తత్ హా ఇదం అన్నటువంటి దాంట్లో హా అన్నటువంటి అక్షరాన్ని ఎందుకు ప్రయోగించారయ్యా అనంటే అలా ఎందుకు ప్రయోగించారయ్యా అనంటే హా అనేటువంటి అక్షరాన్ని ఈ జగత్ అనేటువంటిది అనాది పరంపర, ఎప్పటి నుంచి ప్రారంభమైందో ఎవరికీ తెలియదు అని చెప్పడం కోసం అంట. ఐతిహ్యార్థే హశబ్దస్యాత్ సుఖేనార్థావబుద్ధయే తర్కేణోద్బోధ్య క్లేశః పరమాన్వనుమానవతు. ఈ హా శబ్దం కోసమే చెప్తున్నారు మళ్ళీని. హ శబ్ద హా అనుమాట ఐతిహ్యార్థే అనాదిగా పరంపరగా వచ్చు విషయాన్ని చెప్పుట యందు స్యాత్తాగును. ఈ అక్షరానికి అర్థమేమిటి? అనాదిగా వస్తున్నది, పరంపరగా వస్తున్నది అని చెప్పడానికి ఇది వాడారు. సుఖేన సుఖముగా అవబుద్ధయే అవ్యాకృతమైనటువంటి పరోక్ష జగత్తుని తెలియుట కొరకు హా అనేటువంటి మాటను వాడారు. ఇది ఎందుకు వాడారయ్యా అంటే మీకు సుఖంగా పరోక్షమైనటువంటి జగత్తంతా కూడా అనాదిగా సిద్ధించింది అన్న విషయం తెలియడం కోసం వాడారండి. అంటే సులభంగా అర్థం అవడం కోసం వాడారు. తర్కేణోక్త తర్కముతో చెప్పబడుట ధియ బుద్ధికి పరమాణు అనుమానవతో పరమాణు తార్కికవాదము వలె క్లేశ కష్టము కలిగించును. దీన్ని తర్కంతో చెప్తే ఎలా ఉంటుందండి అంటే ప్రమాణాలు లేవు కదండి. జగత్తు ఎప్పుడు ప్రారంభమైంది? ప్రమాణం లేదు. జగత్తు ఎలా ప్రారంభమైంది? ప్రమాణం లేదు. ప్రమాణాలు లేనటువంటివి తర్కంతో చెప్పాలి అని అంటే
బుర్ర పీక్కోవాలి తప్పిస్తే అంటే లేదనుకోండి, ఉన్న జుత్తు పీక్కున్నా మనకి అక్కడేం దొరకదు. పోనీ ఇది పరమాణువాదం చెప్తామంటే దానికి ఆ మూలమేమిటి? ఆ పరమాణువుల నుంచి వచ్చింది జగత్ అంటాం అంటే కాణాదవాదం. సరే, అదెక్కడి నుంచి వచ్చింది? ఆ పరమాణువులు ఎక్కడి నుంచి వచ్చాయి? కాబట్టి ఇది క్లేశ, కష్టతరమైనటువంటిదయ్యా. కాబట్టి సులభంగా అర్థం అవటం కోసం వేదాంతంలో మంత్రాల్లో హకారానికి ఏమిటి అర్థం చెప్పారంటే అనాది పరంపరా సిద్ధ అని చెప్పారు. అనాదిగా పరంపర చేతను సిద్ధించినటువంటిది అని అర్థం. అవ్యాకృత జగత్తునకు జగత్తు పుట్టుటకు పూర్వం కూడా ఉన్నది అని చెప్పటానికి పరోక్ష విషయాన్ని చెప్పేటువంటి తత్ అనేటువంటి మాట వాడడం తగినటువంటిదే. జగత్తు పరమాణుజన్యం, అనుమానంచే గ్రహించాలి అని రెండు వాదాలు ఉన్నాయి. పరమాణువుల నుంచి జగత్తు పుట్టింది, అనుమాన ప్రమాణంతో జగత్తును తెలుసుకోవాలి అనే వాదాలు ఉన్నాయి. దీన్ని అణువాదం, తర్కవాదం అంటారు. ఈ రెండూ కూడా బుద్ధికి కష్టాన్ని కలిగిస్తాయి. ఎప్పటికీ నిర్ధారణ చేయడానికి ఆధారాలు దొరకవు, నిర్ధారణ దొరకదు, బుర్ర పాడవుతుంది. కాబట్టి యథార్థాన్ని చెప్పలేవు, అవి యథార్థాన్ని చెప్పలేవు. హశబ్దం అనాది అయినటువంటి పరంపరగా వచ్చినటువంటిదే జగత్తు అనే అర్థాన్ని చెప్పడం వలన శృతి సుఖంగా పరోక్షావస్థను తెలియనట్టు చేసింది. కానేటువంటి శబ్దంతో అనాది అయినటువంటి పరంపరగా వచ్చినటువంటిదే జగత్తు అనే అర్థాన్ని చెప్పేశాం. దీనివల్ల శృతి మనకేం చేసింది? సులభంగా జగత్తుకు ముందున్నటువంటి అవస్థ ఏమిటయా? అనాది పరంపరా సంజాతము అని అర్థమైపోయింది. అచింత్య ఖలు ఏ భావా నతాంతర్కేణ యోజయేత్ నా ప్రతిష్ఠిత తర్కేణ గంభీరార్థస్య నిశ్చయః. ఏ భావా, ఏ భావములు అచింత్య ఖలు ఊహించడానికి వీలు కానివో తాం వాటిని తర్కేణ తర్కముతో నయోజయేత్ కలిపి విచారించడం కుదరదు. ఏమండి, విచారణకి లొంగనటువంటి వాటిని, ఊహించడానికి లొంగనటువంటి వాటిని తర్కంతో మేము చెప్తామండి అంటే కుదరదు. తర్కానికి ప్రమాణాలు కావాలి. ప్రమాణాలు లేనటువంటి దానికి తర్కం ఎలా కుదురుతుందయ్యా? అది కుదరదు. గంభీరార్థస్య నిశ్చయ, గంభీరమైనటువంటి అర్థాన్ని నిశ్చయించడం అప్రతిష్ఠిత తర్కేణ, తర్కవాదములు చెప్పకపోవుట చేత నా కాదు. ఏమండి, గంభీరమైనటువంటి అర్థాలని చెప్పాలన్నప్పుడు మరి వాదాలు లేకపోతే ఎలాగండి? గోహలు లేకపోతే ఎలాగండి? ప్రమాణాలు లేకపోతే అదేమీ లేదయ్యా. తర్కము ప్రమాణాలు ఏమీ అక్కర్లేదు. గంభీరార్థాన్ని నిశ్చయించడానికి లేనిపోయినటువంటి వాదాలు చెయ్యక్కర్లేదు. హేతువులు లేకుండా ఊహించుటకు వీలు కాని విషయాల్ని తర్కంతో ఆలోచించకూడదు. గంభీరమైనటువంటి అర్థం నిశ్చయించడం తర్కవాదములు చెప్పకపోవడం చేత కాదు. తర్కవాదాలను చెప్పినంత మాత్రాన ఏదో మనం గంభీరమైన విషయం చెప్పినట్టుగా, తర్కవాదం చెప్పకపోతే గంభీరమైనటువంటి విషయం చెప్పనట్టుగా కాదు. గంభీరమైనటువంటి విషయం చెప్పేటప్పుడు కూడా తర్కం అవసరం లేదు. అంటే తర్కమే గంభీరమైనటువంటి అర్థాలని నిశ్చయించదు. తర్కానికి హేతువులు కావాలి. జగద్ విషయమునందు అభిన్న నిమిత్తోపాదాన కారణం పరమాత్మ. ఏమండి, జగత్తుకి హేతువు ఏమిటండి? మూలం ఏమిటండి అంటే నిమిత్త కారణము, ఉపాదాన కారణం కూడా పరమాత్మే. నిమిత్త కారణం, ఉపాదాన కారణం కూడా పరమాత్మే. కాబట్టి మాయ నుండి ఏర్పడుతున్నది అని చెప్తున్నాం, అవ్యక్తం నుండి ఏర్పడుతున్నది అని చెప్తున్నాం. దానికి హేతువులు లేవు. అజ్ఞానము అనాది కనుక, అంటే అజ్ఞానం కూడా సృష్టితోనే ఏర్పడ్డాది. కాబట్టి అవ్యాకృత జగత్తు అనాది, అవ్యాకృతమైనటువంటి జగత్తు కూడా అనాది. అజ్ఞానము అనాది కాబట్టి అవ్యాకృత జగత్తు కూడా అనాది. కాబట్టి దీనికి తర్క సిద్ధాంతాలతో ముడిపెట్టడం కుదరదు.
దీనికి తర్క సిద్ధాంతాలతో ముడిపెట్టడం కుదరదు. తర్కం చెప్పేటువంటి ధర్మాలు జగత్తునకు వర్తించవు కనుక ఇక్కడ తర్కాన్ని ప్రతిష్ఠించే ప్రయోజనం లేదు అన్నారు. నామరూపాది వికృతం పరాగ్మానేన భాసితం ఇదం శబ్దేన నిఖిలం జగదేత దుదీర్యతే. ఏమంటే ఎంతవరకు వచ్చాం? తత్తు అన్నదానికి అర్థం చెప్పాం, హా అన్నదానికి అర్థం చెప్పాం, ఇదం అన్నదానికి అర్థం చెప్పాలి. తద్ధేదం అన్నటువంటిలో తత్తు పరోక్ష విషయం అని చెప్పాం, హా అనేటువంటిది అనాది పరంపరా సిద్ధం అని చెప్పాం. ఇప్పుడు ఇదం అంటే ఏమిటి? నామరూపాది వికృతం పరాంగ్మానేన భాసితం ఇదం శబ్దేన నిఖిలం జగదేత దుదీర్యతే. నామరూపాది వికృతం, నామరూపాదుల చేత వికారాన్ని పొందినటువంటిది, పరాంగ్మానేన వాక్య ప్రమాణాల చేత భాసితం ప్రకాశించేటువంటిది, ఇదం శబ్దేన ఇదం అనేటువంటి మాటతో నిఖిలం సమస్తమైనటువంటి ఏతత్ ఈ జగత్ జగత్ అనేటువంటిది ఉదీర్యతే చెప్పబడుతున్నారు. జగత్తు కనిపిస్తున్నారు. ఇదం జగత్తు, ఇదిగో ఇదేనయ్యా జగత్తు, ఇది కనిపిస్తున్నారు. ఇది ఎలా కనిపిస్తున్నది? నామాలతో కనిపిస్తున్నది, రూపాలతో కనిపిస్తున్నది. దీనికి ప్రమాణం ఏమిటి? బాహ్య ప్రమాణాలే. దీనికి ఆంతరమైన ప్రమాణాలు అక్కర్లేదు. పరాంగ్మానైన బాహ్య ప్రమాణాలతోనే తెలుస్తున్నది. కాబట్టి దీన్ని ఏమిటని చెప్పొచ్చును? ఏదో అని చెప్పొచ్చును. అది తెలియంది కాబట్టి తత్తనాము, ఇది తెలిసినటువంటిది కాబట్టి ప్రత్యక్షావస్థ కాబట్టి దీన్ని యదం అన్నాం. ప్రత్యక్షావస్థని యదం అంటాం. కాబట్టి ఇక్కడ యదం అన్నటువంటి పదాన్ని వాడామయ్యా. తద్ధేదం అనే మంత్రంలో తత్వ హా పదాల అర్థాన్ని చెప్పిన తర్వాత యదం అనేటువంటి పదం యొక్క అర్థం చెప్తున్నారు. యదం అనేటువంటి దాని చేత వర్తమానమందరి ప్రత్యక్ష జగత్తు చెప్పబడుతున్నది. ఈ ప్రత్యక్షావస్థలో జగత్తు నామరూపాత్మకంగా వికారం పొందింది, బాహ్య ప్రమాణముల చేత గ్రహించబడుతున్నది. దీన్ని బాహ్య ప్రమాణాలు కళ్ళతో చూస్తున్నాం, మాటలతో వింటున్నాం, చెవులతో వింటున్నాం, మాటలతో మాట్లాడుతున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి బాహ్య ప్రమాణాలకి ఇది లొంగినటువంటిది. నామరూపాది వికృతం పరాంగ్మానైక గోచర సహస్ర భేదవత్ సాక్షాత్ ఇదమా జగదుచ్యతే. ఈ జగత్ అనేటువంటిది అనేకమైన నామ రూపాలతో కూడుకున్నటువంటిది, నామరూపాలతో వికారం పొందినటువంటిది. ఈ బాహ్యమైనటువంటి జగత్తు అనేక భేదాలు కలిగినటువంటిది. యదం అనేటువంటి శబ్దం, తత్ అనేటువంటి శబ్దం రెండూ కూడా సామానాధికరణ్యం వలన కలుగు ఫలాల్ని ఇంకా చెప్పాలి. ఏమండి ఇక్కడి వరకు ఏం చెప్పాం? తత్ అంటే ఏమిటో చెప్పాం, హా అంటే ఏమిటో చెప్పాం, యదం అంటే ఏమిటో చెప్పాం, తత్తు పరోక్షావస్థ అని చెప్పాం, యదం ప్రత్యక్షావస్థ అని చెప్పాం, హా అన్నటువంటిది అనాది పరంపరా సిద్ధం అని చెప్పాం. అయితే ఏమండి ఇవి రెండు ఒకటేనా? ఇప్పుడు మీరు తత్తుతో చెప్పినటువంటిది, యదంతో చెప్పినటువంటిది రెండు ఒకటా, రెండు వేరా? ఆ తత్ అన్నటువంటిది వేరు, ఈ యదం అన్నటువంటిది వేరా? ఈ రెండు ఒకటేనా అంటే సామానాధికరణ్యేన తదిదం పదయో శృతం కార్యకారణయోరైక్యం వ్యాకృత వ్యాకృతాత్మనో. సామానాధికరణ్యేన, సామానాధికరణ్యము చేతను అంటే సమానమైనటువంటి అధికరణముల చేతను, సమాసాల్లో సమానాధికరణములైనటువంటివి తత్పురుష సమాసాలని చెప్తూ ఉంటాం. ఆ చెప్తూ ఉన్నటువంటి దాంట్లో సమానాధికరణ్యము చేతను తదిదం పదయోహో, తత్తు ఇదము పదములకు శృతం చెప్పబడినటువంటి, తత్ అన్నటువంటిది ఇదం అన్నటువంటిది రెండుకి సమానాధికరణ్యం చెప్పాం. అలా చెప్తే ఏమిటవుతుందండి? వ్యాకృత అవ్యాకృతాత్మన, వ్యాకృతమైనటువంటి అవ్యాకృతమైనటువంటి, పరోక్షమైనటువంటి ప్రత్యక్షమైనటువంటి, కార్యకారణయో, కారణమైనటువంటి పరోక్షమునకు కార్యమైనటువంటి ప్రత్యక్షమునకు ఏకత్వం శృతం ఒక్కటే. అంటే పరోక్షావస్థలో అవ్యాకృతముగా చెప్పబడినటువంటిది, ప్రత్యక్షావస్థలో వ్యాకృతముగా చెప్పబడినటువంటిది రెండు ఒక్కటే, రెండు కావు. అవి రెండు కావు. తతః ఇదం తద్ధేదం
తర్హి అవ్యాకృతమాసీత్ అనేటువంటిది మంత్రం. ఈ మంత్రంలో పరోక్షమందలి జగత్తును తత్తు చెప్తుంది, ప్రత్యక్షంలో జగత్తును ఇదం చెప్తుంది. హా అవధారణార్థకం ఈ విషయం పరంపరాగతం అని చెప్తుంది. ఇందులో తత్తు ఇదం అనేటువంటి రెండు ఒకే విభక్తిలో ప్రయోగింపబడడం వలన సామానాధికరణ్యాన్ని చెప్తున్నాం. అలా చెప్పడం వలన కారణమైనటువంటి అవ్యాకృత జగత్తు, కార్యమైనటువంటి వ్యాకృత జగత్తు ఒక్కటే, అవి రెండు కావు, రెండింటికి భేదం లేదు అని తెలియాలి. సామానాధికరణ్యస్య తదిదం పదయో శృతే కార్యకారణయోర్నిత్యం అభేదో అధ్యవసీయతే అని సురేశ్వరాచార్యుల వారు ఆర్టికల్లో చెప్పారు. ఏకస్య జగతో వస్తే వ్యాకృత వ్యాకృతాత్మికే అవస్థయో విభేదేపి తద్ధర్మే నహి భిద్యతే. ఏమండి, వ్యాకృత అవ్యాకృతాత్మకే, వ్యాకృతము అవ్యాకృతము రెండు రకాలైనటువంటి అవస్థే ధర్మములు కలిగినటువంటి జగత జగత్తునకు ఏకస్య ఒకటే అయినటువంటి దానికి అవస్థయో విభేదాపి అవస్థలలో భిన్నత్వం ఉన్నప్పటికీ తద్ధర్మి ఆ ధర్మము కలిగినటువంటి వస్తువునందు నహి భిద్యతే భిన్నత్వము లేదు. వ్యాకృతము అవ్యాకృతము అనేటువంటివి రెండు అవస్థలు. తత్ అనేటువంటిది అవ్యాకృత అవస్థ, ఇదం అన్నటువంటిది వ్యాకృతావస్థ. అంటే జగత్తు ఒక్కటే. అవ్యాకృతమైనటువంటి జగత్తుని తత్తు చెప్పింది, వ్యాకృతమైనటువంటి జగత్తుని ఇదం చెప్పింది. అందువలన ఈ రెండిట్లోని అవస్థాభేదం అయితే ఉన్నది తప్పిస్తే ధర్మి అంటే జగత్తు భేదం లేదు. వ్యాకృతమని అవ్యాకృతమని జగత్తు రెండు భిన్న ధర్మాలు, భిన్న అవస్థలు కలిగినటువంటిది. అవస్థల్లో భిన్నత్వం ఉంది కానీ జగత్తులో లేదు. నక్రియా కార్య విరహే కారణం సిద్ధ్యతి క్వచిత్ నిష్క్రియం కారణం చేత్ స్యాత్ తద్వన్నిత్యం ఫలోత్థిత. క్రియా కార్యము లేకుండా కారణం ఉండదు. కారణము క్రియ లేనిది అంటే ఫలం కూడా నిష్క్రియంగానే ఉంటుంది. అందువలన కార్యాన్ని ఆశ్రయించే కారణం ఉంటుంది. క్రియ లేకపోతే కార్యం లేదు. కార్యము కర్త యందు ఉన్నటువంటి క్రియను వ్యాపించకపోతే కారణమే కార్యత్వాన్ని పొందుతుంది. క్రియావా తత్ఫలం వా స్యాత్ కారకం వా నకించన నిరన్వయోయన్ నాశ స్యాత్ ఏషా అన్యతమోపినా అని వైశేషికులు నిరన్వయవాదాన్ని సురేశ్వరాచార్యుల వారు నిరాకరించారు. కార్యకారణాలు రెండు కల్పితాలు. అంటే యథార్థంగా వ్యాకృతము అవ్యాకృతము రెండు కల్పితాలు. వ్యాకృత అవ్యాకృతాలు రెండు కల్పితాలే, రెండు ఒక్కటే. అయితే ఎందుకు ఈ అవస్థాభేదం చెప్పడం అంటే జగత్తు పుట్టుక నాశము వికారముల భేదాభేదాలను నిరూపించడానికి హేతువులేవీ లేవు. జగత్తు ఎలా పుడుతున్నది, ఎలా నశించిపోతున్నది అన్నటువంటి చెప్పడానికి తగిన ప్రమాణాలు లేవు. కాబట్టి కూటస్థుడైనటువంటి పరమాత్మ యందు ఇవి కల్పితములు కనుక వీటికి భేదం చెప్పడం లేదు. రెండూ కల్పితమైనటువంటి విషయాలే కాబట్టి, రెండూ యథార్థములు కాబట్టి వీటికి భిన్నత్వాన్ని మేము చెప్పటం లేదు అన్నారు. బాల్య యౌవన భేదేపి దేవదత్తో నభిద్యతే. బాల్య యౌవన భేదోపి, బాల్యము యవనము అనేటువంటి భేదాలు కలిగినప్పటికీ కూడా, అంటే చిన్నతనం యవ్వనం అనేటువంటి భేదాలున్నా దేవదత్తో నభిద్యతే. దేవదత్తుడు అనేటువంటి వాడు వేరు కాడు కదా. ఓ వ్యక్తికి బాల్యం ఉంటుంది, యవ్వనం ఉంటుంది, వార్ధక్యం ఉంటుంది. అంటే ఆ వ్యక్తి మారాడా? వ్యక్తి మారలేదు, అవస్థలే మారే. అలాగే తతః అదే విధంగా అభేదేన ఏకత్వముతో జగత్ సామానాధికరణ్యధీ, జగత్తునందు సమానాధికరణ బుద్ధి అంటే భిన్నత్వం లేనటువంటి ఆలోచన చెయ్యాలి. రెండింటినీ ఒక్కదానిగానే చూడాలి. అవ్యాకృతము కల్పితమే, వ్యాకృతము కల్పితమే అయినప్పటికీ రెండింటినీ ఒకే రకంగా ఎందుకు చూడాలంటే ఒక
వస్తువు పుట్టినప్పుడు పెరిగినప్పుడు సమానంగా ఉన్నప్పుడు, చెట్టు మనం వేసినప్పుడు చాలా చిన్నది, అది పెరిగినప్పుడు చాలా పెద్దది, అయినా దానికి అవస్థా భేదం చెప్పాం కానీ చెట్టు భేదం చెప్పలేదు. అలాగే ఇక్కడ కూడా అవ్యాకృత వ్యాకృతాలనేటువంటివి రెండు అవస్థా భేదములే తప్పిస్తే వస్తు భేదములు కావు. జగత్తు భిన్నము కాదు. నామరూపాద్యభివ్యక్తే ప్రాజ్ఞనకాల ఉచ్యతే తర్హీత్యనేన శబ్దేన సకాలో లోకకల్పిత. అయితే తద్భేదం అన్నంత వరకు తెచ్చాం. తెచ్చిన తర్వాత తర్హి అన్నటువంటిది అవతల అవ్యాకృతం అన్నటువంటి పదాన్ని పీకుతున్నాం, లాగుతున్నాం, ఏదో చెప్తున్నాం. తర్హి అంటే ఏమిటయ్యా? నామరూపాది అభివ్యక్తే, నామరూపము, నామము రూపము మొదలైనటువంటివి తెలియబడటానికి ప్రాక్తన ముందున్నటువంటి కాలము. తర్హి ఇది అనేన శబ్దేన, తర్హి అనేటువంటి సూత్రములో చెప్పబడినటువంటి పదము చేత ఉచ్యతే చెప్పబడుతున్నది. అంటే నామరూపాదులతో కూడుకున్నటువంటి జగత్తుని వ్యాకరించక ముందున్నటువంటి అవస్థని తర్హి అంటారు. తర్హి అన్నటువంటిది ఏదండి అని అంటే పరోక్షావస్థ. పరోక్షావస్థ తర్హి అంటే నామరూపములతో వ్యాకరించబడక పూర్వము అన్నటువంటి అర్థాన్ని చెప్పారు. సకాల, ఆ కాలం ఎలా వచ్చిందండి? లోక కల్పిత, లోకం చేత కల్పించబడ్డాడు. కాలం అనేటువంటిది జగత్తులో కల్పితమైనటువంటిదే కానీ కాలం అనేటువంటిది యథార్థం కాదు. పరమాత్మ ఏందే కాలం కూడా ఉన్నది కాబట్టి కాలం అనేటువంటిది కల్పితం మాత్రమే. నామరూపాత్మకంగా జగత్తు వ్యక్తం కాకముందు కాలాన్ని తర్హి అని చెప్పబడి, ఆ కాలం అనేటువంటిది లోకం చేత కల్పించబడ్డాది. నామరూపాద్యభివ్యక్తే ప్రాక్తన కాల ఉచ్యతే తర్హి త్యరభివ్యక్తం అవ్యాకృత గిరా ఉచ్యతే. నామరూపాదులచే తెలియబడక పూర్వం ఉన్నటువంటి కాలాన్ని తర్హి అన్నారు. అభివ్యక్తి లేకపోవటం చేత, కారణత్వం తెలియబడకపోవటం వలన అవ్యాకృత శబ్దం చేత చెప్పారు. అవ్యాకృతం అని ఎందుకన్నారండి అంటే జగత్తుకి కారణం ఏమిటో తెలియదు, అది ఎలా ఏర్పడ్డాదో తెలియదు, అది ఎలా వ్యక్తమైందో తెలియదు, దానికి కారణమేమిటో తెలియదు. కాబట్టి అది పరమాత్మ యందు ఆరోపణ మాత్రమే కాబట్టి దాన్ని అవ్యాకృతము అన్నారు. అవిద్య అంటే మిథ్యాజ్ఞాన కర్మల కంటే, ధర్మాధర్మములు సంస్కారములు కంటే, నానారూప కార్యవాసనలు, అగ్నిజల పృథివీ వాయుభూత సంబంధములు, ఆకాశాలంబనములతో పంచీకృత పంచమహాభూతాశ్రయముతో మూల కారణమైనటువంటి ఆత్మ అవుతున్నది. అంటే ఏమిటండి? అవిద్య మిథ్యాజ్ఞానం. కర్మలంటే ఏమిటండి? ధర్మాధర్మాలు. సంస్కారాలంటే ఏమిటండి? నానా రూపములైనటువంటి కార్యవాసనలు. పంచభూతాలంటే పృథివీ తేజో వాయుర ఆకాశాలు. ఇవన్నీ ఆలంబనంగా పంచీకృతమైనటువంటిది, దానితో ఈ జగత్తు ఏర్పడుతున్నది. మహాభూతాలతో ఈ జగత్తు ఏర్పడుతున్నది. అవి ఆభాసతో కూడినటువంటి ప్రత్యేక విద్య రూప భోక్తృత్వం చేతనం. అవన్నీ యథార్థములు కావు, ఆభాస అయినటువంటివి. అంటే యథార్థంగా ఉన్నటువంటి వస్తువు అయితే ఇది వస్తువు అని చెప్పొచ్చును. ఆరోపితమైనటువంటి వస్తువులు యథార్థ వస్తువులు కావు. ఆభాస అంటే మీకు తెలుసు. ఇవి ఆభాసలు కాబట్టి అవ్యక్తం అనేటువంటి పదాన్ని ఇక్కడ వాడారు. ఇది అవ్యక్తం అని ఎందుకన్నారు? మాయా అని ఎందుకన్నారంటే దీని అంతటికీ జగత్తంతటికీ కారణం అవ్యక్తము అని ఎందుకన్నామంటే అది కనిపించేది కాదు, అది ఆభాస మాత్రమే. అది పరమాత్మ యందు జగత్తుని ఆరోపణే తప్పిస్తే ప్రత్యేకంగా జగత్తు అనేటువంటిది ఒకటి లేదు కాబట్టి ఆరోపణ విషయాలు ఎప్పుడూ కూడా యథార్థములు కావు కాబట్టి దాన్ని అవ్యక్తము అనేటువంటి పదంతో వాడారు. యద్యప్యవ్యాకృతే కాల వ్యక్తిర్నాస్తి తథాప్యమి లోకా ప్రళయకాలత్వ వ్యవహారం ప్రకుర్వతే. మరి అవ్యాకృతం అంటే ఏమండి?
జగత్తు ఏర్పడక ముందు అన్నారు కదా, దాన్ని పురాణాల్లోని ఇతరమైనటువంటి స్థలాల్లోని మహాప్రళయము తర్వాత అంటున్నారు కదండి. ఆ మహాప్రళయం అన్నటువంటి పదాన్ని వాడుతున్నారు కదా, దాని తర్వాత ఈ జగత్తు ఏర్పడ్డది అంటున్నారు కదా, దాని అర్థం ఏమిటండి? అవ్యాకృతే అవ్యాకృతమునందు కాల వ్యక్తి కాల విభాగము యద్యపి నాస్తి లేదు. అంటే యథార్థంగా ప్రళయం లేదు, సృష్టి లేదు. ప్రళయము లేదు, సృష్టి లేదు. రెండు పరమాత్మ యందు ఆరోపణ కాబట్టి ఆరోపణకి ఇప్పుడు మనం తాడును చూసి పాము అని ఆరోపణ చేయడం, అది పూర్వం జరిగిందా ఇప్పుడు జరిగిందా కాదు, అది ఉత్తి భ్రాంతి వల్ల కలిగినటువంటి దోషం. కాబట్టి అవ్యాకృతానికి కాలము అనేటువంటి విభాగము లేదు. తథాపి అయినప్పటికీ, అలా లేకపోయినప్పటికీ అవ్యాకృత జగద్విషయమునందు అమీలోకాహ ఈ ప్రజలు ప్రళయకాలత్వ వ్యవహారం ప్రకుర్వతే, ప్రళయకాలంలో ఇదంతా నశించిపోతుంది, మళ్ళీ సృష్టి ఆరంభమైనప్పుడు ఇదంతా పుడుతుంది అని చెప్తూ ఉంటారయ్యా. అంటే అవ్యాకృతానికి కాల సంబంధం లేదు, అయినప్పటికీ తర్హి అన్న పదం వాడక్కర్లేదు, అయినప్పటికీ అవ్యాకృతం ప్రళయకాల సంబంధం కలిగినటువంటిదిగా ఈ లోకం భావిస్తున్నది కాబట్టి యథార్థానికి విలీన శృతి వలన ప్రళయం లేదు, అభివ్యక్తి లేదు. ఎందుకు? ప్రవేశ శృతే అభివ్యక్తి, విలీన శృతే ప్రళయం. ఆ రెండూ కూడా ఆ పరమాత్మ యందే జరుగుతున్నాయి కాబట్టి ప్రళయము లేదు,